వెల్కమ్ టు కేటీవీ ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో జమ్మలమడుగులో స్టీల్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇది త్రిబుల్ ఇంజన్ సర్కార్ కాదు, ట్రబుల్ ఇంజన్ సర్కార్. అనంతపురం పెద్ద ఆసుపత్రిలో డాక్టర్లకు నిర్లక్ష్యపు రోగం. అనంతపురంలో దొంగ నోట్ల ముఠా అరెస్టు చేసిన పోలీసులు. పులివెందులలో రాయలసీమ ఐజీ కోయా ప్రవీణ్. రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో 16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు. ఇంకా రాబోయే రోజుల్లో రాయలసీమకు అన్ని మంచి రోజులు తప్ప వేరే కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. రాయలసీమ చరిత్రలో ఒక మైలురాయి. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అందరి కల నిజమైన రోజు. అది జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్. నేను ఆ రోజు హామీ ఇచ్చాను, రాయలసీమ స్టీల్ ప్లాంట్ తో ప్లాంట్ పెడతామని చెప్పాం. ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ అంటే తిరుమల వెంకన్న, శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట రామన్న, వీటితో పాటు ఇప్పుడు రాయలసీమ అంటే హార్టికల్చర్ అద్భుతాలు, అరుదైన ఖనిజాలు. రాయలసీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. మొన్నే ఇనాగరేట్ చేశాను. ఈ స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ తో కేజీఎఫ్ కు దీటుగా హెచ్జిఎఫ్ ఉంటుంది. స్వర్ణయుగం ప్రారంభమైంది ఈ రాయలసీమ నుంచి అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో పక్క రాయల్ ఎన్ఫీల్డ్ కేంద్రం. రాయలసీమ అంటే కియా మోటార్లు, హీరో బైకులు, డ్రోన్లు, ఫైటర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అని విమర్శించారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు ప్రచార యాత్రలు, పాదయాత్రలు నిర్వహించి అనంతరం చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. అడుగడుగున భారతదేశం యొక్క స్వతంత్రతను, ఆర్థిక ప్రయోజనాలను అమెరికా సామ్రాజ్యవాదానికి పనంగా పెట్టడానికి మోడీ వెనకాడట్లేదంటే ఇక్కడ భారతదేశం యొక్క ప్రయోజనాలు కాదు, భారతదేశం యొక్క సార్వభౌమత్వం కాదు, భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి రాజ్యం మాటన ఉన్నటువంటి అంబానీ, అదానీ లాంటి మల్టీనేషనల్ కంపెనీల ఆర్థిక ప్రయోజనాల కోసం భారతదేశాన్ని తాకట్టు పెట్టడానికి, ఆర్థికంగా దెబ్బతీయడానికి కూడా వెనకాడట్లేదంటే వీళ్ళ ఆలోచన భారతీయతకు అద్దం పట్టేటువంటి విధంగా ఉందా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. భారతదేశం ముందుకు నడిపిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రపంచ దేశాలలో 4వ దేశంగా ఆర్థికంగా ముందుకు పోతుంది అనేటువంటి చెబుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి 85,000 కోట్ల రేషన్ కార్డు ఈ దేశంలో అమలు అవుతున్నాయి. అంటే పేదరికం పోయిందా, దారిద్ర్యం పోయిందా, నిరుద్యోగం పోయిందా, నిరక్షరాస్యత పోయిందా? ఆకలి చావులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఆత్మహత్యల పరంపరలో కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఎవరికి అభివృద్ధి అంటే ఈ దేశంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగేటటువంటి 1% కలిగినటువంటి వాళ్ళ ఆదాయాన్ని జాతీయ ఆదాయంగా, జాతీయోత్పత్తిగా చూపించి ఉన్నవాడికి లేనివాడికి అంతరం పెంచుతున్నారు తప్ప నిజంగా పాలక ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యమైనటువంటి శ్రమజీవులకు సంపదను పంపిణీ చేయడంలో వాళ్ళ మీద పన్నుల భారము, ధరల భారము తగ్గించేటువంటి విధానాలకు ఇవాళ ప్రభుత్వం. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యం కోసం వచ్చే పేద రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీల్ చైర్ లేదా స్ట్రెచర్ కావాలన్నా డబ్బులు ఇవ్వాల్సి వస్తోందని
కొన్నిసార్లు సెల్ ఫోన్లు తాకట్టు పెట్టాలని సైతం ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది నుంచి కొంతమంది ఆసుపత్రి ఉద్యోగుల వరకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందాల్సిన సేవలు కూడా డబ్బు లేకుండా అందడం లేదని, దీంతో పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంటున్నట్టు చెబుతున్నారు. నేను న్యూస్ వాళ్ళకి ఫోన్ చేశాను, అన్న రండి అంటే నేను ఫోన్ చేస్తే అప్పుడు మొబైల్ ఇస్తున్నారు. ఎందుకు ఇంత దౌర్జన్యము? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మీరు ఇచ్చేది కొత్తది. ఇది ఏమన్నా పేషెంట్ పిలిచబాక వాళ్ళ పక్కనే ఉన్న పేషెంట్ కూడా ఎందుకు న్యాయం జరుగుతుంది, నీకు అడ్మిట్ న్యాయం జరగాల. ఆ మంచిని ఎందుకు పంపిస్తున్నారు? అడ్మిట్ చేయించమ్మా. ఎందుకు పంపిస్తున్నారు? కిడ్నీ ప్రాబ్లం అన్నారు. డోంట్ ఫాలో మీ, యు గెట్ ఇట్ అడ్మిటెడ్. చర్యలు తీసుకోవాలి. మేము ఇప్పుడు తీసుకెళ్తున్నాం. మొబైల్ తీసుకొని ఎందుకు తాకట్టు పెట్టుకోవాలా? నేను సాయినగర్ లో పోలీసు అందరూ చూసారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కింది స్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి పేద రోగికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నారో ఏమో, ఏకంగా నకిలీ కరెన్సీ ముద్రణకే శ్రీకారం చుట్టారు ఇద్దరు యువకులు. కోటి రూపాయల విలువైన దొంగ నోట్లను ముద్రించే ప్రయత్నంలో చివరకు పోలీసులకు చిక్కారు. విజయవాడలో పట్టుబడిన నకిలీ కరెన్సీ ముఠా ఈ విచారణలో అనంతరం లింకు బయటపడడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. శారదానగర్లోని ఓ ఇంటిపై దాడి చేసి రాజు, సురేష్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ కరెన్సీ కట్టలు, ప్రింటింగ్ యంత్రం, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ కోసం విజయవాడకు తరలించారు. పులివెందులలో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించి ఆధునిక సీసీ కెమెరా వ్యవస్థను ప్రారంభించారు. 32 లక్షల వ్యయంతో పట్టణంలోని ప్రధాన కూడలిలో 120 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా వీటి ద్వారా నేరాల నియంత్రణతో పాటు మహిళల భద్రతకు మరింత భరోసా కలుగుతుందని అధికారులు తెలిపారు. పులివెందుల పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రారంభించారు. అనంతరం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. 32 లక్షల వ్యయంతో పట్టణంలోని 8 ప్రధాన కూడలిలో అత్యాధునిక సాంకేతికతతో
120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాల ద్వారా రికార్డ్ అవుతున్న ప్రత్యక్ష దృశ్యాలను అధికారులు పరిశీలించి వాటి పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ పులివెందులలో జరిగే అవాంఛనీయ ఘటనలు, రాజకీయ ఘర్షణలు, చోరీలు, వాహన దొంగతనాలు వంటి కేసులను సీసీ కెమెరాల ద్వారా త్వరితగతిన గుర్తించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. మొత్తం ఈ యొక్క ప్రాజెక్టుకి 32 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి మున్సిపాలిటీ వారు, అరటి రైతులు భారీ మోతాదులో మనకి దీని యొక్క కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా కూడా మార్కెట్ వాళ్ళు కానీ అన్ని వర్గాల వాళ్ళు కూడా మనకు చేశారు. ఇందులో భాగంగా 120 కెమెరాలు కొనుగోలు చేయడం జరిగింది. 120 కెమెరాల్లో 112 కెమెరాలకి ఈ ఆటోమేటిక్ వెహికల్ నెంబర్ రికగ్నిషన్ సిస్టము, తర్వాత ఆటోమేటిక్ ఫేస్ రికగ్నిషన్ AFIS వెహికల్ AVRN సాఫ్ట్వేర్తో ఎనేబుల్ అయి ఉంది. అదే మాదిరిగా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంతకుముందు ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మ్యాట్రిక్స్ కెమెరాల యొక్క సాఫ్ట్వేర్తో అనుసంధానం పరిచే విధంగా 55 కెమెరాలు ఉన్నాయి. ఇవన్నిటినీ ఒకే చోటకి, ఒకే కంట్రోల్ రూమ్కి తీసుకురావడం వల్ల ఏంటంటే పులివెందులు ఏదైతే ఉందో కూడళ్ళు, ప్రధాన కూడళ్ళు 7 ప్రధాన కూడళ్ళు, తర్వాత కాలేజెస్, స్కూల్స్, హై స్కూల్స్, బస్ స్టాండ్స్, మార్కెట్ ప్లేసెస్. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం సందర్భంగా ప్రభుత్వ విప్ జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మోదీ నాయకత్వంలో దేశం, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎప్పటి నుంచో కళ. ఆ రోజు 12 సంవత్సరాల కిందట విభజన సమయంలో కడప ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాలని ఆ రోజు విభజన సమయంలో జరిగిన మేరకు ఈ JSW రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ కార్యక్రమం ప్రారంభోత్సవానికి చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, JSW గ్రూపుకు, శ్రీనివాస వర్మ గారికి, మాధవ్ గారికి, మంత్రులందరికీ, ఎమ్మెల్యేలకు ఒక్కసారి గట్టిగా పిడికలు బిగించి మేము మీకు స్వాగతం పలుకుతామని లేచి నిలబడాలని కోరుతున్న అందరూ లేచి నిలబడాలా. మొత్తం 50 మంది. గమనించారు. ఈరోజు దీంతో పాటు మరి 3850 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కూడా 20,000 కోట్లతో. మరొకటి పరోక్షంగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు వర్చువల్ గా ఆన్ చేసినారు విజయనగరం పార్కు కూడా, సోలార్ ఎనర్జీ పార్కు కూడా. కాబట్టి ఈ పరిస్థితుల్లో మన జమ్మలమడుగు ఎంతో ప్రసిద్ధి చెందింది. గౌరవ ముఖ్యమంత్రి గారు టెంపుల్ కూడా రావడం జరిగింది, కన్యకా పరమేశ్వరి టెంపుల్ కు. అప్పుడే ఆయన కొన్ని విషయాలు చెప్పినాడు. ఆ విషయాలు ఆయన నోటి మాటనే విన్నాం. అదే కాకుండా ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఎలా డెవలప్ చేయాలా, ఎన్ని రోజుల్లో చేయాలా అనే విషయాన్ని కూడా ఆయన ఫౌండేషన్ వేసేటప్పుడు మళ్ళీ కండిషన్ కూడా చెప్పడం జరిగింది. ఆ కండిషన్ ఆయన నోటి ద్వారా వినాం. ఇక్కడ గతంలో కంటే భిన్నంగా నేను ఎక్కువ సమయం ఇవ్వలేదు కాబట్టి 2 ముక్కలు. ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం 60 నెలల ప్రభుత్వం. క్రికెట్ భాషలో 60 ఓవర్లు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో జమ్మలమడుగుతో పాటు రాయలసీమ మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చెదిపిరాల భూపేశ్ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం ఏర్పాటు చేసిన రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎన్నాళ్ళు వేచి చూస్తున్న ఈ కార్యక్రమం, ఇది రాయలసీమ ప్రజలు, మరీ ముఖ్యంగా కడప జిల్లా జమ్లో నియోజకవర్గ ప్రజల కళ. ఈ కళను నిజం చేసేందుకు ఎన్నోసార్లు ఈ జింజాల్ యాజమాన్యంతో సమీక్ష సమావేశాలు ఈ 2 ఏళ్లు చేసి వీళ్లకు దాదాపు 3200 ఎకరాలు భూమిని కేటాయించి, అదే విధంగా ఆ 3200లో 1200 ఎకరాలు 1100 ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం అని చెప్పి, అదే విధంగా 2000 ఎకరాలు దాదాపు సోలార్ గ్రీన్ ఎనర్జీ కోసం కేటాయించడం అనేది చాలా సంతోషం అని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ స్టీల్ ప్లాంట్ గాని, ఈ సోలార్ ప్లాంట్ గాని ఇక్కడికి రావడం మా జమ్లోడు నియోజకవర్గంలోని నిరుద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది మన రాయలసీమ, రైజింగ్ రాయలసీమ. ఈ రైజింగ్ రాయలసీమని నినాదంగా మన ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశలు కష్టపడుతున్నారు, రేయింబోలు కష్టపడుతున్నారు అని కూడా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రజానికానికి అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం ఈ 2 ఏళ్ల పరిపాలనలో అత్యధికంగా మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వస్తే దానికి
ప్రధానంగా మన రాయలసీమకే ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయని కూడా ఈ సందర్భంగా ఇక్కడున్న ప్రజానికానికి యువతకు తెలియజేస్తున్నాను. ఒక సైడు రాయలసీమ వెనుకబడిన ప్రాంతం. గతంలో ఇక్కడ అన్న పాలకులు, గత ప్రభుత్వం ఉన్న పెద్దలు ఇక్కడ గంపగుత్తగా ఓట్లేపించుకొని ఈ కడప జిల్లాకు ఎటువంటి ప్రయోజనం గాని, ఈ కడప జిల్లాకు ఎటువంటి ఉపయోగం లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కడప జిల్లా వాళ్ళకి దగాపడ్డ రాయలసీమ నుంచి రైజింగ్ రాయలసీమగా మారుతున్న రాయలసీమను చూస్తుంటే సంతోషంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఒక డ్రోన్ పార్కు, అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ 20,000 కోట్లు పెట్టడం జరిగింది. అలాగే నిన్న మన యొక్క చిత్తూరు పుట్టపర్తి ప్రాంతంలో ఎక్మా, రాయల్ ఎన్ఫీల్డ్, ఫైటర్ జెట్స్ సుమారు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం జరిగింది. అలాగే దగా పడ్డడానికి అతి ముఖ్యమైన కారణం కడప. ఈ కడపలో గతంలో జరిగిన అన్యాయం, మన యొక్క ఖనిజాన్ని దోచుకెళ్లిపోయిన తీరు, ఒక పెద్ద ఎత్తున ఒక కార్పొరేట్ సంస్థ వచ్చి పెడతాది అనుకుని మన దగ్గర నుంచి పెట్టకుండా కేవలం ఒక గుడారం కట్టి మన యొక్క ఖనిజాన్ని దోచుకెళ్లిపోయిన తీరు మీ అందరూ కూడా గుర్తుందని అనుకుంటాను. కనుక అటువంటి దగా పడ్డ ఈ యొక్క రాయలసీమని అద్భుతంగా దగదగలాడే విధంగా చేస్తూ మొన్న బంగారాన్ని మన దగ్గర నుంచి బయటికి తీసుకొచ్చారు. దేశానికి సంబంధించిన బంగార నిల్వలు అన్ని కూడా ఈ యొక్క రాయలసీమ గర్భంలో ఉన్నాయి. అలాగే మన యొక్క కడప, ఈ యొక్క కడపని ఆ విధంగా కాకుండా ఇంకో విధంగా చూసే విధంగా ఇవాళ జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన కేవలం స్టీల్ ప్లాంటే కాదు, స్టీల్ ప్లాంట్ తో పాటు ఎనర్జీ, సోలార్ ప్లాంట్ రాబోతుంది. కేవలం సోలార్ ప్లాంటే కాదు, విజయనగరంలో ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుంది. కేవలం ఇండస్ట్రియల్ పార్కే కాదు, జేఎస్డబ్ల్యూ 350 ఎకరాలు మాకు దగ్గరలో ఇంకొక స్థానం ఉందంటే అక్కడ అత్యంత అద్భుతమైన టూరిజం ప్రాజెక్ట్ తీసుకురమ్మన్నారు. కేవలం అదే కాదు, ఆయన చెప్పారు ఆయనకు సంబంధించిన జేఎస్డబ్ల్యూ సంబంధించిన ఏవైతే కేటలాగ్ సంబంధించిన ఉన్నాయో అన్ని ఏది చెప్పినా నాకు ఇక్కడ స్థలం ఉంది తీసుకురా, ఇక్కడ నాకు భూమి ఉంది, ఇక్కడ ఈ వసతులున్నాయి, రా రా అని చెప్పి ఆ విధంగా మన ప్రాంతాన్ని దూసుకుపోయే విధంగా చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మన రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలులో దస్తావేజు లేఖరులు నిరసన చేపట్టారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించిన వారు జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేసి రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటీకరించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరుల నాయకులు గోపిశెట్టి వేణుగోపాల్, రూపరాజు, చంద్రశేఖరరావు, కె నరసింహారావు, టి లక్ష్మీనారాయణ, స్టాంపు వెండర్లు శివకుమార్, తులసి సుబ్బారావు, జి వెంకట సుబ్బయ్య, ఎన్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. నెల 30 తారీఖున 396 జీవోను ప్రకటించడమైనది. దీనివల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నందుకు నిరసనగా బద్వేలు దస్తావేజు లేఖరులు అందరూ కలిసి ఈ విషయం గురించి సబ్ రిజిస్టర్ గారికి విన్నపం ఇవ్వడం జరిగింది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రైవేటీకరణ వల్ల అన్యాక్రాంతమైన దస్తావేజులు తయారవుతున్నాయి, ప్రభుత్వానికి విపరీతమైన నష్టం వాటిల్లుతుందని గుర్తు చేస్తూ ఈ విషయం గురించి సబ్ రిజిస్టర్ వారికి వినతి పత్రం సమర్పించారు. కడప జిల్లా జమ్మలమడుగులో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సభ ప్రాంగణాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, ఎమ్మెల్యేలు, అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కడప జిల్లాకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో క్రెడిట్ చోరీ జరుగుతోందన్న ఆరోపణలు కూడా ఆమె ఖండించారు. 2018 నాటి జీవోలను పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయని పేర్కొన్నారు. సీఎం సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారని మంత్రి సవిత తెలిపారు. రాయలసీమ సస్యశ్యామలం కాబోతుందన్న విషయం మరొకసారి తెలియజేస్తూ, మరి ఏదైతే ప్రజలు
మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భావితరాలు భవిష్యత్తు పునాదులు వేయగలరు, ఆయనైతేనే ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చగలరు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే మాకు ఓటేసి మరి మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయం మీకు అందరికీ తెలుసు. అదే విధంగా మరి రాష్ట్ర భారతదేశంలోనే ఎక్కువగా పెట్టుబడులు తెచ్చిన రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఏదైతే గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 18లో మరి ఈరోజు రాయలసీమకు అనేక పరిశ్రమలు వచ్చాయి, అనేక పరిశ్రమలు తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి 1924లో రాష్ట్రం ఏమైపోయిందో తెలుసు, రాయలసీమ ఏమైపోయిందో తెలుసు, మరి సొంత జిల్లాని ఏ విధంగా భ్రష్టు పట్టించారో కూడా మనకు అందరికీ తెలుసు. మళ్ళీ జీవం పోసి గతంలో ఏదైతే 2018లో JSW మరి ఈ ప్రాంతానికి జమ్మలమడుగు నియోజకవర్గానికి తేవటం, మరి అభివృద్ధి ధ్యేయంగా ఈ రాయలసీమని అన్ని విధాలుగా వ్యాపార పరంగా కావచ్చు, ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు ఏర్పాటు చేయడం కూడా మనందరికీ తెలుసు. గతంలో 5 సంవత్సరాలు నేను రాయలసీమ బిడ్డ, నేను కడప బిడ్డ, నేను పులివెందుల బిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు ఏం చేశారో కూడా తెలుసు. స్థల మార్పిడి చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్థలం కేటాయించి గతంలో మరి ప్లేస్ మార్చి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని చెప్పి ఆయనకి అలవాటే ప్రజావేదిక కూర్చడం, ప్రజల సొమ్ము దోచుకోవడం, అన్న క్యాంటీన్లు మూసేయడం, మనం అన్ని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మరి 5 సంవత్సరాలుగా వారు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మరి JSW వారి యజమాన్యాలతో మరి స్థానిక శాసనసభ్యులు మరి భూపేష్ కావచ్చు, ముఖ్యమంత్రి గారితో చర్చించి వారి యజమాన్యాన్ని అనేక సార్లు చర్చించి మేముంటాం, మీకు అండగా ఉంటాం, ఎవరు భయపడిచ్చినా ఎవరు బెదిరించినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము వెంటుంటారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరి పరిశ్రమలు రావాలి, రిన్యూవబుల్ ఎనర్జీ రావాలి అని గొప్ప సంకల్పంతో వాళ్ళతో కూర్చొని పలుమార్లు చర్చించి మరి ఈరోజు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా పరిశ్రమలే. మరి స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తూ ఈరోజు మరి రేపటి రోజున యూనియన్ మినిస్టర్ గారు, అదే విధంగా మన సీఎం గారు, అదే విధంగా డిప్యూటీ సీఎం గారు కూడా మరి రేపటి రోజు రాబోతున్నారు. మరి పనులు పరిశీలిస్తూ మరి MOUలు కూడా చేసుకోవడం జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. 16,350 కోట్లు పెట్టుబడి, మరి 4,000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపాధి, అంతేకాకుండా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ లో ఒక పక్క రిన్యూవబుల్ ఎనర్జీ, ఒక పక్క JSW, మరి రాయలసీమలో కడప జిల్లాలో కాదు, కడప జిల్లాలోనే కాదు, అనంతపురం జిల్లాలో చూడండి, మరి కర్నూలు జిల్లాలో చూడండి, ఎక్కడ చూసినా చిత్తూరు, ఎక్కడ చూసినా పరిశ్రమలో ఒక పక్క, ఇరిగేషన్ ప్రాజెక్టులో ఒక పక్క, యూనివర్సిటీలో ఒక పక్క, ఈరోజు యువతకు మరి పునాదులు, మంచి పునాదులు వేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి కొంతమంది వాళ్ళ ఉనికి కోసం ఒక రోజేమో శవ రాజకీయాలు చేస్తారు, ఒక రోజేమో క్యాస్ట్ రాజకీయాలు చేస్తారు, ఒక రోజేమో DSC రాజకీయాలు చేస్తారు, ఒక రోజేమో మహిళలు కట్టుబొట్టు మీద కూడా మాట్లాడే స్థాయికి జిగితారిపోయింది వైసీపీ పార్టీ అనే విషయం కూడా తెలియజేస్తూ, మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం, ఇక్కడ యువతకు ఉపాధి చూపిస్తున్నాం, యువతకి ఉపాధి చూపిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఒక పక్క ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి మనందరికీ తెలుసు, ఒక పక్క సంపద సృష్టిస్తూ, ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తూ, ఒక పక్క ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం మరి JSW అందరితోనూ కూడా మరి రేపు స్థల పరిశీలన కూడా రేపు ముఖ్యమంత్రి గారు రాబోతున్నారు. స్థల పరిశీలన కూడా చాలా బాగా జరిగింది. పబ్లిక్ కూడా చాలా అవేర్నెస్ గా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే అవకాశం కల్పించినందుకు కూడా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు క్రెడిట్ చోరీలో చంద్రబాబే దిట్ట అనేది JSW స్థాపించింది జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ భూమి పూజ చేసింది కూడా. మాకు ఎవరు క్రెడిట్ చోరీ అవసరం లేదండి. జీవో నంబర్ 105 కదా 2018లో చూసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ రోజు 2018లో మేమేం చెప్పాం, ఏం మాట్లాడాం JSWతో, మాకు JSWనే కాదు ఎక్కడ క్రెడిట్ చోరీ అవసరం లేదు. లోకేష్ బాబు గారు క్లారిటీగా చెప్పారు, అయ్యా మేము దేశ విదేశాలు తిరిగి కాలుకు బల్పం పెట్టుకొని పరిశ్రమలు తీసుకొచ్చాం, మేము తీసుకొచ్చి పనులు మొదలు పెట్టిన తర్వాత క్రెడిట్ చోరీ అంటున్నావు, నీ చోరీ మాకు అక్కర్లేదు, నువ్వు ఏమేమి తీసుకొచ్చావు, ఏమేమి MOUలు అయ్యావు, నీ ట్యాక్స్ కట్టలేక పరిశ్రమలు తరిగిపోయాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాకెందుకండి క్రెడిట్, ఆయన క్రెడిట్ మాకొద్దు, మా క్రెడిట్ మాకుంది, ప్రజలు మమ్మల్ని నమ్మారు,
ప్రజలు ఏ విధంగా అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టి ఆ క్రెడిట్ ఆయన దగ్గర పెట్టుకోమనండి. చూస్తున్నాం ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలి, వైసీపీ పార్టీ వారిని కార్యకర్తలు ఏ విధంగా రెచ్చగొడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ ఏ విధంగా ఉందో మీరే మీడియా సోదరులు వెళ్ళి అడగండి. ఏం క్రెడిట్ చోరీ చేశారు? స్థల మార్పిడి చేశారా? ఆయన 5 ఏళ్లుగా ఉన్నప్పుడు 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా సొంత జిల్లా అని చెప్పుకున్నప్పుడు ఏం చేశారు? సొంత జిల్లాకు అన్నమయ్య డ్యాం కొట్టుకుపోతే పరామర్శించే కూడా చేతకాల జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి? ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ సేవ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సమాజానికి తమ వంతు సహకారం అందించాలని పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ అన్నారు. పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం సహకరించిన దాతలకు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దాతల సేవలు కొనియాడుతూ వారికి శాలువాలు కప్పి ప్రశంసా పత్రాలు అందజేశారు. పోలీసులకు సహకరించిన ప్రతి ఒక్కరికి డీఎస్పీ మురళీ నాయక్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. కాబట్టి వారికి తెలియజేయడం, వాళ్ళు 12 లక్షల రూపాయల దాకా కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. మీరు కూడా చాలా మంది మీ యొక్క పూర్తి విధంగా చేశారు. మీరు ధన్యవాదాలు చెప్పుకునే దానికంటే పులివెందుల పట్ల ప్రజలు ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే ఏదైతే మన 9 కోట్లు ఉన్నాయో 10 కోట్లు కావచ్చు, మన కడపలు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఈ ప్రధానమైనటువంటి ఈ భూమి ఎక్కడి నుంచి రావాలన్నా ఎక్కడి నుంచి పోవాలన్నా ప్రతి ఒక్కరికి ఫేస్ రికగ్నైజేషన్ ఏదైతే నెంబర్ ప్లేట్ వెహికల్ అంటారో అవన్నీ రికగ్నైజేషన్ ఇక్కడ ఉన్నాయి. మమ్మల్ని కష్టంగా కాకుండా కొద్దిగా సులువుగా మనుషులు ఎట్లా కష్టపడాలి కూడా కూడా బట్ కొద్దిగా సులువు తక్కువ. సో 120 కెమెరాలతోటి మనం 120 కెమెరాలతోటి మనం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసుకున్నాము. ఇంకా మా డిఎంజీ సార్ అండ్ ఎస్పీ సార్ చెప్పినట్టు కొన్ని కాలనీస్ ఏదైతే అవుట్కట్స్లో ఉన్నటువంటి రాజీవ్ కాలనీ కావచ్చు, అదే రకంగా విజయ హోమ్స్ కావచ్చు, అదే రకంగా మైత్రి నేబర్స్ కావచ్చు, వీళ్ళంతా మేము కూడా మా ఏరియాలో మేము సొంతంగా కెమెరాలు యూజ్ మీకు లైవ్ అక్కడ ఏదైతే అవసరమో లైవ్ కనెక్షన్ ఇస్తారంటే అది పక్కా ఇస్తా ఉన్నారు అని చెప్పారు. మనకు సామర్థ్యం వచ్చి దగ్గర 250 నుంచి 300 కెమెరాల దాకా మనం చేయించవచ్చు. ఇవన్నీ చేస్తే దొంగలు కానీ ఇంకోరు కానీ కొద్దిగా టైం అనేది మీరు సేఫ్టీగా ఎక్కడైనా పోవచ్చు. మరి ఇదే రకంగా కాకుండా మనకు సంబంధించినటువంటి డ్రోన్ కెమెరాస్ కూడా మన ఆర్బీఐ గారిలో ఉంటుంది, పిల్లల సభ్యుల బాధ్యతగా ఉంటుంది, అదే రకంగా వ్యాపారిగా ఉంటుంది, రూరల్ సర్కిల్లో కూడా ఉంది. 4 డ్రోన్లు బాగా ఆ డ్రోన్లు ఎక్కువగా యూజ్ చేసేటువంటి కెమెరాలు సీసీ కెమెరాలు అవర్తించి కొద్దిగా ఆడతారు పాడతారు గ్యాపింగ్ ఎంత ఆడతారో చెప్పి చెప్తా ఉంటారు. బట్ నేనైతే పక్కా చెప్తా, నేను ఎక్కడైతే తీసుకున్నానో ఇన్ఛార్జ్ తీసుకున్నాను అప్పుడు నుంచి డబ్బులు పంపించాను. ఎక్కడైనా ఫ్యామిలీలు ఉన్నా కూడా ఆర్గనైజ్ ఫ్యామిలీ పూర్తిగా కంట్రోల్ చేశాను. ఇంకా చిన్నవన్నా ఈ ఇష్టం వాళ్ళు ఏదైనా పథకాలు కాబట్టి అగ్రికల్చర్ కాదలేదు, బట్ రోజు వాటిని కూడా కంట్రోల్ చేస్తున్నాము. ఈ సీసీ కెమెరాలతో పాటు ఈ డ్రోన్ మన నిఘా అంతా పెంచుకున్నాం కాబట్టి ఈ సదుపాయాలన్నీ మనకు ప్రజలను ఉపయోగించుకోవాలి. అది ఉపయోగించుకోవాలా, వాటి సేవలు మేము కూడా అందించాలి. అదే రకంగా మేము కోరగానే మేము వచ్చిన తర్వాత ఈ చెక్ భాస్కర్ రెడ్డి
మధ్యలోకి రా నువ్వు కూడా మధ్యలో వచ్చింది కూడా సార్ మొదలు సార్ ఇది వాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.